తర్వాత ఐ వాజ్ అంటే స్పెల్ బౌండ్ అనమాట ఆ షియర్ స్కేల్కి మ్యాగ్నిఫిసెన్స్కి. సినిమాలో పాస్ట్ చూపించాడు, ఫ్యూచర్ చూపించాడు. సో అది నాకు బాగా నచ్చింది. అంతా బేస్ అప్పుడు యాక్షన్ హీరో ఇమేజ్. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇప్పుడు ప్రభాస్ ఈజ్ నోన్ ఫర్ యాక్షన్ ఫిల్మ్స్. నో రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. వీళ్ళిద్దరిని కలపటం అనేది ఇట్స్ అన్ ఎక్సైటింగ్ థింగ్. మహాభారతం సీక్వెన్స్లో వచ్చినప్పుడు అరే ఏం జరుగుతుందా కళ్ళ ముందు, అసలు మహాభారతంలో ఉన్న ఫీల్ వచ్చింది నాకు. అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందంటే సినిమాకి సంబంధించిన ఇంపాక్ట్, ఈరోజు జెన్జీస్ మహాభారతం చదవడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక వాల్యూమ్ స్టార్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. అదే సక్సెస్ అంటే. మూవీ అయితే ఫస్ట్ రోజే చూశాను, బాగా నచ్చింది. అంటే నచ్చిన పాయింట్లు ఏంటంటే, ముందు అసలు మన ఇతిహాసంలో ఉన్న ఒక పాయింట్ని మెయిన్ థీమ్గా తీసుకుని, మళ్ళీ ఇప్పుడు దీని మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప ఇలాంటివన్నీ. అందులో కొంత ఇబ్బందిగా అనిపించింది, చివరికి వచ్చేసరికి ఇబ్బంది అనిపించింది. అంటే ఉన్న పాయింట్ని పూర్తిగా వక్రీకరించినట్టు అనిపించింది. కలియుగం టైం పీరియడ్ ఏంటి అసలు? కలికి 2898 అని పెట్టారు కదా, సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్న? సో నాగశ్విన్స్ ఇంటెన్షన్ మైట్ బి రిడెంప్షన్ ఆర్క్ అంటారు. సో నేను ఎన్ని పాపాలు చేసుకున్నాను, ఆ పాపాలని కడిగేసుకునే అవకాశం అప్పుడు లేదు. ఇప్పుడు ఇందులో ఫిక్షనలైజ్ చేసి ఆ క్లెన్జింగ్ జరిగి ఒక రిడెంప్షన్లోకి రీచ్ అవుతాడు. ఒక రిడెంప్షన్ అది తప్పులేదు. అలా ఇక్కడ సినిమాలో చూపించింది ఏంటి, ధర్మాలు ఇవన్నీ ఎలాగా పోనీ ధర్మం గురించి కాదు, ఇక్కడ వీరత్వం కోసమే అశ్వత్థామ మాట్లాడి అక్కడ. సరే వీరత్వం దగ్గరకు వద్దాం. పురాణాల్లో లేనిది, ఇతిహాసంలో లేనిది మనకి ఈ సినిమాల్లో చేసిన ఫిక్షన్ ఏంటంటే, తర్వాత మనకు తెలుస్తుంది భారత యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు అందరూ చచ్చిపోయారు కదా, చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేస్తారు కదా, నది దగ్గర చేస్తుంటారు. కుంతిదే వస్తుంది ధర్మాల దగ్గరికి వచ్చి, నాయన నీకు ఓ విషయం చెప్పాలి నాన్న, కర్ణుడు నీకు అన్నగారు నాన్న అని చెప్పింది. కలియుగం అంటారు కదా, ఇప్పుడు మన ఉన్నదే కలియుగం. కలి లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? కలి ఎందులో ఉంటాడు? కలి ఎలా పుట్టాడంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క వెనక భాగం నుంచి అధర్ముడు అనేవాడు పుట్టాడు, అలాగే మిథ్య అని పుట్టింది. వాళ్ళిద్దరు అన్నా చెల్లెడు. కానీ మళ్ళీ వాళ్ళిద్దరికి సంసారం, వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ప్రవర్తించి, కలియుగం అన్న దాని తీవ్రత చెప్తున్నారు మళ్ళీ వాళ్ళిద్దరికి. సినిమాలో చివరి సీన్ ప్రకారంగా గాంధేవం అన్నది ధర్మం వైపు పోరాడినటువంటి గాంధేవం ఇప్పుడు అధర్మం వైపు వెళ్ళింది. అప్పట్లో అధర్మం వైపు పోరాడినటువంటి విజయం ధనస్సు ధర్మం వైపు వచ్చింది. ప్రభాస్ కర్ణుడు కాదు అర్జునుడిగా చూపించుంటే కనుక నాకు తెలిసి ఇది ఒక 5,000 కోట్లు సంపాదించేది. అంటే జనాల్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంది, మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు. ఒక మంచి క్యారెక్టర్ని తీసుకురా కనబడతారు అక్కడ, ఒక పరమ దుర్మార్గుని కనబడతారు. మహాభారతంలో లేని పాత్ర లేదు. మహాభారతం అంటే మన జీవితం, మహాభారతం ఇతిహాసం, ఇది ఇహ అసి, ఇది ఇలాగే ఇక్కడే జరిగింది.